శ్రీమాత్రే నమః. మనము పోయిన ఎపిసోడ్లో అష్ట చైతన్య పుష్పముల గురించి చెప్పుకున్నాము. అవునండి. ఇప్పుడు అష్ట గురువుల గురించి తెలుసుకుందాం. అష్ట గురువులు, ఈ గురువులు అనే సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే స్కూల్కి వెళ్ళి ఒక గురువు చేతిలో, ఒక టీచర్ చేతిలో ఆ విద్యార్థి తయారవ్వడానికి తనంతట తను ప్రైవేట్గా చదువుకోవడానికి తేడా ఉందా లేదా? చాలా ఉంటుందండి, చాలా ఉంటుందిగా. ప్రైవేట్గా రాయడము, రెగ్యులర్గా రాయడము ఉంటుందిగా. అవును. ఆధ్యాత్మికత కూడా అంతే. ఖచ్చితంగా అక్కర్లేని పూజలు, అనవసరమైన డౌట్లు ఇవి ఏమీ లేకుండా ఒక గురువుని ఫాలో అయ్యి ఆ గురువు ఏం చెప్తే అది మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు అడిగి చక్కగా సాధన వైపు అడుగులేయండి. ఇక అష్ట గురువులు, మొదటి వారు అక్షరాభ్యాసం చేయించిన గురువు. అక్షరాభ్యాసం అంటే ఒక గుడికి వెళ్తాం అనుకోండి, అక్కడ ఒక ఎవరైతే వారు మన ఇళ్ళకి వచ్చి చేయించేవారు. అవునవును. ఎక్కడైతే అక్కడ వారు మన మొదటి గురువు. ఆలు దిద్దిచ్చిన వారు ఒక గురువు, మొదటి గురువు అని చెప్పారు. ఎందుకంటే తల్లి మొదటి గురువు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించిన గురువు, గాయత్రీ మంత్రం ఉపదేశించిన గురువు. అందుకే తండ్రి కూడా గురువు అవుతారు. 2. ఇక 3 వేదాధ్యయనం చేయించిన గురువు, వేదం నేర్పుతారుగా. అవునవును. ఆయన. ఇక 4 శాస్త్రాభ్యాసం చేయించిన గురువు, శాస్త్రాన్ని అభ్యాసం చేయించిన గురువు. 5 పురాణేతిహాసాలు చెప్పిన గురువు, పురాణము ఇలాంటివి చెప్తూ ఉంటారుగా. అవునండి. ఇక 6 మత సాంప్రదాయాల్ని బోధించిన గురువు. మత సాంప్రదాయాలు, మన మతము, మన ధర్మము, మన సాంప్రదాయాల్ని బోధించిన గురువు. ఇక 7 ఇంద్రజాలాది విద్యలు నేర్పిన గురువు. మ్యాజిక్ నేర్చేస్తుంటారు కదా, అది కూడా గురువే. వారు కూడా గురువే. మ్యాజిక్ నేర్చుకోవాలంటే గురువు ఉండాలిగా. కనిపించే వాటిని కనపడకుండా చేయాలి అంటే ఇంద్రజాల విద్య, వాటి గురువు కావాలిగా. చాలా ముఖ్యం. ఇక 8 బ్రహ్మజ్ఞానోపదేశము చేసిన గురువు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారో వారు. ఈ 8 మంది మన జీవితంలో ఎదురుపడే గురువులు. శ్రీమాత్రే నమః. స్వస్తి. మళ్ళీ ఇంకొక అంశంతో కలుద్దాం. శ్రీమాత్రే నమః.